ఫ్రెండ్స్ మీరు రానున్న రోజుల్లో ఒక మొబైల్ కొనాలి అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని మొబైల్స్ని మాత్రం అస్సలు కొనకండి. ఏ మొబైల్ కొనాలి అనే దాని గురించి కూడా నేను చెప్తాను. అయితే ఈ మధ్య కాలంలో నేను గమనించింది ఏంటి అంటే మీరు ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే మొబైల్ కొనడానికి వెళ్ళినప్పుడు సేమ్ ప్రైజింగ్లో పాత మొబైల్ ఉంది, కొత్త మొబైల్ ఉంది అనుకోండి, వాళ్ళు పాత మొబైలే సజెస్ట్ చేస్తున్నారు. అంటే మనకు అక్కడ ఆల్రెడీ అవే ప్రైజింగ్లో మంచి ఆల్టర్నేటివ్ ఒకటి ఉంది, అది కూడా లేటెస్ట్ మొబైల్ ఉంది, అయినా కూడా ఓల్డ్ మొబైల్ని సేల్ చేయడానికి, ఓల్డ్ స్టాక్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి మొబైల్ మీరు కొనుక్కొని మీ డబ్బులను వేస్ట్ చేసుకోకూడదు అనేదే ఈ వీడియో యొక్క ఉద్దేశం. అయితే ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోస్ చేసినప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, కానీ చాలా మొబైల్ కంపెనీస్ అనేవి నన్ను బ్లాక్ లిస్ట్లో పెట్టేసి రివ్యూస్ పంపించడం మానేస్తూ ఉంటాయి. ఆల్రెడీ ఇలాంటివి జరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయినా కూడా ఇటువంటి వీడియోస్ అనేవి రెగ్యులర్గా నేను మీ ముందుకు తీసుకొని రావాలి అంటే నాకు మీ సపోర్ట్ కావాలి. దానికోసం మీరు ఈ వీడియోని సాధ్యమైనంత వరకు లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే రెగ్యులర్గా ఇటువంటి వీడియోస్ అనేవి నేను తీసుకొచ్చినప్పుడు మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో మరి ఇవాళ కొనకూడని మొబైల్స్లలో ఫస్ట్ మొబైల్స్, యాక్చువల్లీ ఒక మొబైల్ కాదు 4 మొబైల్స్ ఉన్నాయి. ఈ మొబైల్స్ అనేవి నేను ఇంతకుముందు మీకు రికమెండ్ చేశాను, కాకపోతే ఇప్పుడు నేను వీటిని రికమెండ్ చేయట్లేదు. దానికి రీజన్ ఏంటి అంటే దీనికంటే బెటర్ ఆప్షన్స్ అనేవి మార్కెట్లోకి వచ్చాయి, ప్లస్ ఈ మొబైల్స్ అనేవి ఓల్డ్ అయిపోయాయి. సేమ్ ప్రైజింగ్లో దీనికంటే మంచి ఫీచర్స్ తోటి మనకు వేరే మొబైల్ దొరికినప్పుడు కొనుక్కోకపోవడమే మంచి డెసిషన్ అవుద్ది. సో దీనిలో కొనకూడని మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే రియల్మీ P1 ఒకటి, రియల్మీ 70 Pro ఒకటి, రియల్మీ 70 టర్బో ఒకటి, రియల్మీ 12 ప్లస్ ఒకటి. ఈ మొబైల్ని మీరు స్కిప్ చేసేయండి. సో దీనిలో వీళ్ళు ఏం ప్రొవైడ్ చేశారంటే మిడిటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్, 5000 mAh బ్యాటరీ, అమోలెడ్ డిస్ప్లేతో పాటు IP54 రేటింగ్ ప్రొవైడ్ చేశారు. కాకపోతే రీసెంట్ టైమ్స్ గురించి మాట్లాడినట్టయితే దీనికి మంచి మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి అనుకున్నాం కదా. సో దానిలో ఫస్ట్ ఆల్టర్నేటివ్ రియల్మీ బ్రాండింగ్లోనే రియల్మీ P3 అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుద్ది. స్నాప్డ్రాగన్ 6 Gen 4 దొరుకుద్ది. మీరు 90 FPS గేమింగ్ చేసేసుకోవచ్చు. దీంతో పాటు 6000 mAh బ్యాటరీ, IP68-69 రేటింగ్ తోటి ఈ మొబైల్ అనేది మనకు దొరుకుతుంది, అది కూడా సేమ్ ప్రైజింగ్లో. దీంతో పాటు ఇన్ఫినిక్స్ వాళ్ళ ఇన్ఫినిక్స్ Note 50S అనే పేరుతోటి ఒక మొబైల్ దొరుకుతుంది. దీనిలో కూడా మనం 90 FPS గేమింగ్ చేసుకోవచ్చు. 5500 mAh బ్యాటరీ, అమోలెడ్ డిస్ప్లే దీనిలో దొరుకుతుంది. అయితే ఇక్కడ ఇన్ఫినిక్స్ గురించి మాట్లాడితే నేను ఓల్డ్ వీడియోస్లో చెప్పినట్టు చాలా ఎక్కువ కాలం పాటు వాడడానికి ఉపయోగపడలేదు. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఎవరెవరికైతే సజెస్ట్ చేశానో వాళ్ళ ఫీడ్బ్యాక్ ప్రకారం చూసుకున్నట్టయితే. కాకపోతే ప్రాసెసర్ పరంగా, ఫీచర్స్ పరంగా చూసుకున్నట్టయితే మాత్రం ఇన్ఫినిక్స్ వాళ్ళు వేరే బ్రాండ్స్ని చాలా ఈజీగా బీట్ చేస్తూ ఉంటాయి. తక్కువ ప్రైజింగ్లో మంచి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. ఇదే ప్రైజింగ్లో మనం పోకో X7 కూడా తీసుకోవచ్చు. రీసెంట్గా వివో వాళ్ళు లాంచ్ చేసిన వివో T4X కూడా మనకు బాగుంటుంది ఈ ప్రైజింగ్లో. నెక్స్ట్ కొనకూడని మొబైల్, యాక్చువల్లీ మొబైల్ అనేది నేను లాస్ట్ ఇయర్ చాలా వీడియోస్లో మీకు సజెస్ట్ చేశాను, అదే మోటరోలా వాళ్ళ Edge 50 ఫ్యూజన్. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే 18,000 నుంచి 20,000 ప్రైస్ సెగ్మెంట్లో దొరుకుతుంది. అయితే ఈ మధ్య కాలంలో దీనికి ఆల్టర్నేటివ్గా మనకు మార్కెట్లో వేరే మొబైల్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. మరి దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫీచర్స్ ఫస్ట్ మాట్లాడదాం. మరి దీనిలో మనకు స్నాప్డ్రాగన్ 7S Gen 2, 5000 mAh బ్యాటరీ, POLED డిస్ప్లే, స్టీరియో స్పీకర్స్ ప్లస్ కర్వ్డ్ డిస్ప్లే, IP రేటింగ్ ఇవన్నీ ప్రొవైడ్ చేశారు. అయితే ఇప్పుడు మనం దీనికి ఆల్టర్నేటివ్ గురించి మాట్లాడినట్టయితే వివో వాళ్ళ T4 మొబైల్, ఇంకోటి IQ వాళ్ళ Z10 మొబైల్. ఇవి రెండు మొబైల్స్ సేమ్ అనుకోండి, పేర్లు మాత్రం వేరు. దీనిలో వీళ్ళు వాడిన ప్రాసెస్ స్నాప్డ్రాగన్ 7S Gen 3. సో మనకి ఇంతకుముందు మోటరోలా 7S Gen 2 వాడారు, దీనిలో 7S Gen 3 దొరుకుతుంది. దీంతో పాటే 7300 mAh బ్యాటరీ, క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే దొరుకుతుంది. ప్రైజింగ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది కాబట్టి మరి దాని బదులు దీన్ని కొనుక్కుంటే బెస్ట్ కదా, అందుకోసమే వీటిని అయితే సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక లేదు నాకు క్లీన్ యూవే కావాలి అంటే CMF వాళ్ళ 2 Pro మొబైల్ కూడా తీసుకోవచ్చు. దీనిలో మనకు మిడిటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. అయితే దీనిలో మనకు 2x పెరిస్కోప్ లెన్స్ని ప్రొవైడ్ చేశారు. మనకు యూఐ అనేది చాలా క్లీన్గా ఉంటుంది. మీకు డిజైన్ కూడా వేరే వాటితో కంపేర్ చేసినప్పుడు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. సో మరి దాని ఆధారంగా ఈ మొబైల్ కూడా తీసుకోవచ్చు. దీంతో పాటు ఒప్పో వాళ్ళు రీసెంట్గా కంబ్యాక్ ఇచ్చారు చూసారా, ఒప్పో వాళ్ళ K13 మొబైల్. ఈ మొబైల్ కూడా బాగుంటుంది. ఇందులో మనకు స్నాప్డ్రాగన్ 6 Gen 4తో పాటు 6000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది కూడా మోటరోలా వాళ్ళ Edge 50 ఫ్యూజన్కి ఆల్టర్నేటివ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు చెప్పబోయే మొబైల్ కూడా నేను చాలాసార్లు సజెస్ట్ చేశాను, గెస్ట్ చేసే ఉంటారు మీలో చాలా మంది. అదే OnePlus Nord CE4 లైట్ కాదు, అది ఎప్పుడు నేను సజెస్ట్ చేయలేదు, కానీ Nord CE4 మాత్రం చాలాసార్లు చెప్పాను. దీని స్పెసిఫికేషన్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్, 5500 mAh బ్యాటరీ, మంచి డిస్ప్లే ఉంటుంది, అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. ప్రైజింగ్ 21 నుంచి 23,000 మధ్యలో దొరుకుతుంది, కార్డ్ ఆఫర్స్ అవి యూజ్ చేస్తే. మరి ఇప్పుడు ప్రజెంట్ దీనికి కూడా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా స్కిప్ చేయడమే బెస్ట్. సో దీనికి ఆల్టర్నేటివ్గా మనకు రియల్మీ P3 అల్ట్రా దొరుకుతుంది. రీసెంట్గా లాంచ్ అయిన మొబైల్ అది. మిడిటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్, 6000 mAh బ్యాటరీ ఉంది, IP68-69 రేటింగ్ ఉంది, కర్వ్డ్ డిస్ప్లే కూడా దొరుకుతుంది. ఒకవేళ మీకు పర్ఫార్మెన్స్ సెంట్రిక్ ఫోన్ కావాలి అంటే ఈ మొబైల్ అనేది చాలా మంచి మొబైల్. దీంతో పాటు నథింగ్ వాళ్ళ నథింగ్ ఫోన్ 3 దొరుకుతుంది. దీనిలో స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ యూజ్ చేశారు, పెరిస్కోప్ లెన్స్ ని దీనిలో యూజ్ చేశారు. దాని కారణంగా మనకు మంచి ఫోటోస్ అనేవి క్యాప్చర్ అవుతాయి, యూఐ అనేది బాగుంటుంది. దీంతో పాటు మోటరోలా వాళ్ళ మోటో Edge 60 ఫ్యూజన్ కూడా దొరుకుతుంది. మిడిటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ ఉంటుంది, IP68-69 రేటింగ్ ఉంటుంది, స్లిమ్ ఉంటుంది, కార్డ్ కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది, కెమెరా బాగుంటుంది, యూఐ బాగుంటుంది. ఇది కూడా
మనం OnePlus Nord C4కి ఆల్టర్నేటివ్ అనుకోవచ్చు. నెక్స్ట్ కొనకూడని మొబైల్ సామ్సంగ్ వాళ్ళ M56 మొబైల్. యాక్చువల్లీ 25,000 26,000 ప్రైజింగ్లో ఈ మొబైల్ అనేది దొరుకుతుంది. మరి ఈ మొబైల్ ప్రత్యేకతల గురించి మాట్లాడినట్టయితే యూఐ అనేది సూపర్గా ఉంటుంది, కెమెరా బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది. ప్రాసెసర్ గురించి మాట్లాడితే Exynos 1480 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. మరి ఆబ్వియస్లీ మనకు గేమింగ్ అనేది బారాదు, బ్యాటరీ బ్యాకప్ అనేది బారాదు, హీట్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ దీని ప్రత్యేకతలు అని చెప్పేసుకోవచ్చు. మరి దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే IQ Neo 10R చాలా సూపర్ ఫోన్. మనకు స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్తో దొరుకుతుంది. 6400 mAh బ్యాటరీ ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, మంచి డిస్ప్లే ఉంటుంది, 1.5K డిస్ప్లే ఉంటుంది. మీరు ఆరంగా 120 FPS గేమింగ్ చేసుకోవచ్చు. అలానే పోకో వాళ్ళ X7 Pro దొరుకుతుంది 6550 mAh బ్యాటరీ తోటి. ఈ మొబైల్ కూడా మంచి ఆల్టర్నేటివ్. అంతేకాకుండా OnePlus Nord 4 కూడా కొనుక్కోవచ్చు. కాకపోతే ఇంకో రోజులు ఆగితే OnePlus Nord 5 కూడా వస్తుంది కాబట్టి మరి మీకు OnePlus మొబైల్ ఇష్టం అంటే దాన్ని చూడొచ్చు. లేదా ఇంతకుముందు చెప్పిన IQ Neo 10R అయితే మంచి ఆప్షన్ అవుద్ది. దీంతో పాటే మనం కొనకూడని మొబైల్స్, ఎస్పెషల్లీ ఈ 2 మొబైల్స్ అనేవి ఆఫ్లైన్లో ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. ఒప్పో వాళ్ళ F29 ఒకటి, నెక్స్ట్ వివో వాళ్ళ V40 సిరీస్. యాక్చువల్లీ కెమెరా పరంగా చూసుకున్నట్టయితే బాగానే ఉంటాయి. కాకపోతే వీటికి త్వరలోనే చాలా మంచి ఆల్టర్నేటివ్ మొబైల్స్ అనేవి మార్కెట్లోకి రాబోతున్నాయి. ఆల్రెడీ నేను మొన్నటి వీడియోలో కూడా చెప్పాను. సో ఆ వీడియో కూడా నేను ఇక్కడ కార్డ్లో ప్లే చేస్తాను, లేదా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో దీనిలో భాగంగా మనకు రియల్మీ వాళ్ళ GT7 సిరీస్ రాబోతుంది, వివో నుంచి వివో T4 అల్ట్రా రాబోతుంది, IQ Neo 10 రాబోతుంది. సో ఇవన్నీ కూడా మనకు 30 నుంచి 35,000 ప్రైజింగ్లో దొరుకుతాయి కాబట్టి, త్వరలో లాంచ్ అయిపోతాయి కాబట్టి వాటి కోసం వెయిట్ చేయండి. దీంతో పాటు రీసెంట్గా లాంచ్ అయిన ఒక సామ్సంగ్ మొబైల్ని కూడా కొనుక్కోకపోవడం బెస్ట్. సామ్సంగ్ S25 Edge అని చెప్పేసి ఒక స్లిమ్ ఫోన్ తీసుకొచ్చారు. కాకపోతే ఎందుకు తీసుకొచ్చారో వాళ్ళకే తెలియాలి. 1,00,000 కంటే ఎక్కువ ప్రైజింగ్ దీనికి పెట్టారు. ఓకే, స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ని ఇచ్చేసారు, బాగానే ఉంటుంది. కాకపోతే బ్యాటరీ స్లిమ్కి ఇచ్చిన కారణంగా 3000 mAh మాత్రమే ఇచ్చారు. కాబట్టి మీకు ఆబ్వియస్లీ బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ రాదు. టెలిఫోటో లెన్స్ ఎగరగొట్టారు. సో మరి ₹1,00,000 ఇచ్చిన తర్వాత కూడా మనకు ఇన్ని ఫీచర్స్ లేకపోతే ఆ మొబైల్ అనేది కొనుక్కోకపోవడం ఉత్తమం. మరి దీని బదులు ఏం కొనుక్కోవచ్చు అంటే సామ్సంగ్లోనే సామ్సంగ్ S24 అల్ట్రా అనేది 86,000 దొరుకుతుంది. లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ మొబైల్, సూపర్ మొబైల్ అది. దాన్ని అయితే బ్లైండ్గా తీసుకోవచ్చు. మీరు ఈ స్లిమ్ ఫోన్ తీసుకునే బదులు దాన్ని తీసుకోండి. ఒకవేళ మీకు స్లిమ్ ఫోనే కావాలి, కాంపాక్ట్గా ఉండాలి అని అనుకుంటే ఒప్పో Find X8 కూడా కొనుక్కోవచ్చు. కాకపోతే నేను రికమెండ్ చేయట్లేదు అనుకోండి. నాకు చిన్న ఫోనే కావాలి, పక్కా కావాలనుకున్నప్పుడు మాత్రమే దీన్ని చూడండి. లేదా త్వరలోనే వివో వాళ్ళ వివో X200 FE అని చెప్పేసి ఒక చిన్న స్లిమ్ ఫోన్ రాబోతుంది. OnePlus వాళ్ళ 13S అని చెప్పేసి ఒక స్లిమ్ ఫోన్ రాబోతుంది. మరి దానికోసం కూడా మనం వెయిట్ చేయొచ్చు. ఇక్కడ మనం స్లిమ్గా ఉండాలని చెప్పేసి సామ్సంగ్ S25 Edgeకి ₹1,00,000 పెట్టడం అనేది అంత తెలివైన దేశం అని చెప్పేసి అయితే నేను అనుకోవట్లేదు. పర్ఫార్మెన్సే కావాలి అనుకుంటే మాత్రం దీనికంటే IQ 13 ఉంది కదా, దాన్ని తీసుకున్నా కూడా దీనికంటే మంచి పర్ఫార్మెన్సే వస్తుంది. దీంతో పాటు ఐఫోన్ వాళ్ళ iPhone 16 అని చెప్పేసి ఒక జాతిరత్నాన్ని తీసుకొచ్చారు. మరి దీనికంటే బెస్ట్ మనకు iPhone 14 iPhone 15 తీసుకోవడం బెస్ట్ అని చెప్పేసి అయితే నాకు అనిపిస్తుంది. మీ డబ్బులైనా సేవ్ అవుతాయి. ఈ మొబైల్ కాకుండా ఇంకా ఏదైనా మొబైల్ నేను మిస్ చేసుంటే కింద కామెంట్లో రాయండి. మరి ఇప్పుడు నేను చెప్పిన అన్ని మొబైల్ సంబంధించిన లింక్స్ అని ఇక్కడ ట్యాగ్ చేసి పెడతాను. లేదా మన తెలుగు టెక్ టు డీల్స్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, దానిలో కూడా నేను పోస్ట్ చేసి పెడతాను. అక్కడ నుంచి అయితే మీరు పర్చేస్ చేయవచ్చు. మొత్తానికి ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో థ్యాంక్ యూ.